హలో గాయ్స్, మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. ఈ వీడియో వచ్చేసి కునాఫా రెసిపీ అయితే ట్రై చేసి చూద్దామనేసి నేనైతే చేశానండి. చాలా సూపర్ వచ్చిందండి. అసలు నేను అనుకోలేదు ఇంత మంచిగా వస్తుందని. చాలా యమ్మీగా ఉందన్నమాట. అందరూ పెడుతున్నారు కునాఫా రెసిపీ. ఓకే, మనం కూడా ట్రై చేసి చూద్దాం వస్తుందో లేదో అని ట్రై చేశాను. వావ్! అసలు చూడండి, టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చింది. అసలు సూపర్ ఉందండి. అసలు మంచిగా ఇప్పుడైతే మనకి హైదరాబాద్లో అయితే చాలా ఫేమస్ అయిందనమాట కునాఫా రెసిపీ అయితే. ఇది వచ్చేసి ఎక్కువ అరబ్ కంట్రీస్లో చేస్తూ ఉంటారు. బాగా అక్కడ ఫేమస్ అనమాట. మనది ఎక్కువ కూడా చాలా ఫేమస్ అయిపోయింది. సో నేనైతే ట్రై చేశాను. ఓకే అండి, సక్సెస్ అయ్యాను అనమాట. చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే. మంచిగా జ్యూసీగా చీజీగా చాలా బాగుంటుందండి. యమ్మీగా మంచిగా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకొని తినొచ్చు. చాలా ఈజీ రెసిపీ అండి. ట్రై చేస్తే మాత్రం తొందరగా అయిపోతుందన్నమాట. దీనికి కావాల్సినవి ఓన్లీ కొన్ని ఐటమ్స్ మాత్రమే. కొన్ని ఐటమ్స్తో మనం ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే సేమియా, సన్న సేమియా దొరుకుతుంది కదండి, అది తెచ్చుకోవాలి. ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను. నేనైతే ఒక ప్యాకెట్ అయితే స్మాష్ చేశాను. చూడండి, చిన్న చిన్న పీసెస్ లాగా వేసి అందులో అయితే మనము బటర్ వేసుకోవాలండి. ఒక 3 టేబుల్ స్పూన్స్ దాకా పడుతుంది. మొత్తం బటర్ అయితే మనము అన్నిటికీ పట్టేట్లు మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం అన్నిటికీ పట్టాలండి బటర్ వచ్చేసి. అప్పుడే మనకైతే చాలా బాగా వస్తుంది. బటర్తో కలిపింది పక్కకు పెట్టిన తర్వాత మనమైతే ఒక ప్యాన్ తీసుకొని క్రీమ్ తయారు చేసుకోవాలండి. దానికి కావాల్సింది అయితే మనము పాలు తీసుకోవాలి. నేనైతే 1 కప్పు పాలు తీసుకున్నాను. కాచి చల్లార్చిన పాలు అనమాట. 1 కప్పు తీసుకోవాలి. మనము ఎంత చేస్తే దానికి తగ్గట్టుగా మనమైతే తీసుకోవాలి. నేనైతే ఒక ప్యాకెట్ సేమియాకైతే 1 కప్పు పాలు అయితే తీసుకున్నానండి. చూడండి, కొంచెం బాయిల్ అవుతుంది. బాయిల్ అయిన తర్వాత మనకి దానికి కావాల్సిన షుగర్ అయితే వేసుకోవాలండి. దానికైతే 1/4 కప్పు షుగర్ అయితే పడుతుంది, సరిపోతుందండి. 1 కప్పు పాలకి 1/4 కప్పు షుగర్ అయితే సరిపోతుంది. తర్వాత అందులో మనము కొంచెం క్రీమ్ యాడ్ చేసుకోవాలండి, ఫ్రెష్ క్రీమ్. నాతో అయితే ఫ్రెష్ క్రీమ్ లేదండి. సో నేనైతే మీగడ తీసుకొని దాన్ని కొంచెం మిక్సీకి పట్టాను. అది కొంచెం క్రీమ్ లాగా అయ్యింది. అది వేసానండి. ఒక 1 స్పూన్ దాకా వేసాను. కొంచెం టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట ఫ్రెష్ క్రీమ్ వాడితే. అది లేకుండా మనమైతే ఇంట్లో ఉన్న మీగడతో సరిపెట్టవచ్చు అనమాట. బాగుంటుంది టేస్ట్ కూడా. అంత డిఫరెన్స్ అయితే ఏమి ఉండదండి. క్రీమ్ వేసాక మనమైతే ఇందులో కార్న్ ఫ్లోర్ అయితే వేసుకోవాలండి. దీనికైతే కార్న్ ఫ్లోర్ నేనైతే 1 స్పూన్ దాకా వేసాను. మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అండి, కార్న్ ఫ్లోరే ఖచ్చితంగా వేయాలి. దీని నుంచే మనకైతే క్రీమ్ లాగా అవుతుంది. చూడండి, మనకి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలండి. కార్న్ ఫ్లోర్ వేసిన తర్వాత కొంచెం ఉండలు కడుతుంది. సో మనమైతే బాగా కలుపుతూ ఉండాలి. అప్పుడు మనకి ఉండలు అనేది ఉండదన్నమాట. మంచిగా క్రీమ్ టెక్స్చర్ అయితే వస్తుంది మనకి. చూడండి, దగ్గర పడుతుంది. మనమైతే స్టవ్ చిన్నగా పెట్టేసుకొని మంచిగా క్రీమ్ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలన్నమాట. చూడండి ఎంత బాగా వస్తుందో మంచిగా. కానీ క్రీమ్ వచ్చేసి పక్కకు పెట్టాను కదండి, సో కొంచెం గట్టి పడ్డదన్నమాట. మీరైతే కొంచెము పల్చాగా చేసుకోండి, అప్పుడే మనకైతే టెక్స్చర్ అనేది బాగా వస్తుంది. సో అదే అన్నమాట. చూడండి, దగ్గరకు అయింది. ఇలా అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత మనమైతే షుగర్ సిరప్ తయారు చేసుకుందామండి. షుగర్ సిరప్కి అయితే ఫస్ట్ నేనైతే 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. కొంచెం ఎక్కువనే చేద్దాం షుగర్ సిరప్ అనేసి నేనైతే ఎక్కువనే చేస్తున్నాను. ఎందుకంటే బాగుంటుంది కదండి, జ్యూసీగా ఉంటుంది. మంచిగా స్వీట్నెస్ ఉంటేనే అది రెసిపీ అనేది బాగుంటుంది. అందుకని నేనైతే 2 కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. మనం 1 కప్ కూడా సరిపోతుందండి, కానీ నేనైతే కొంచెం ఎక్కువనే చేసి పెట్టుకున్నాను, ఎంతకైనా బాగుంటుంది అనేసి. అండ్ మనం ఎంత వాటర్ పోస్తామో దానికి తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను 2 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకున్నాను కదా, సో 2 కప్స్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి అందులో. ఓకే అండి, ఇప్పుడైతే కేక్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ అయితే మనము కేక్ బౌల్ అయితే తీసుకోవాలండి. నాతో ఉంది అందుకని అదైతే తీసుకున్నాను. లేకున్నా మీతో ఏదైనా రౌండ్ బౌల్ ఉంటే అది తీసుకోండి. దానికైతే బటర్ అయితే మనము అప్లై చేసుకోవాలండి. బటర్ పూసుకోవాలన్నమాట. గిన్నెకి మొత్తం బటర్ అంటించేయాలి. తర్వాత దాంట్లో మనమైతే సేమియా వేయాలండి. వేసి బాగా దగ్గరికి అయ్యేటట్టు మంచిగా ప్రెస్ చేసుకోవాలి మంచిగా. తర్వాత దాని మీద
మనం చేసి పెట్టుకున్నాం కదా క్రీమ్, అది వేయాలి. వేసి మొత్తము స్ప్రెడ్ చేయాలండి. చూడండి ఇలా నాకైతే క్రీమ్ కొంచెం గట్టిగా అయిందండి. మీరైతే కొంచెం పల్చాగా చేసుకోండి, అప్పుడు బాగా వస్తుందండి, ఇంకా మంచిగా వస్తుందండి. తర్వాత మొజరెల్లా చీజ్ అదైతే వేసుకున్నానండి. చూడండి ఈ చీజ్ వల్లనే మనకైతే చాలా బాగా వస్తుంది. మనం ఎంత మంచిగా వేసుకుంటే అంత బాగా వస్తుంది. నేనైతే కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకున్నాను. చీజ్ వచ్చేసి చాలా బాగుందండి. చీజ్ వేయడం వల్ల మనకైతే ఆ రిచ్నెస్ అనేది వస్తుందన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది, యమ్మీ యమ్మీగా ఉంటుంది. సో నేనైతే బాగానే యాడ్ చేసుకున్నానండి. చీజ్ వచ్చేసి మొజరెల్లా షెడ్డెడ్ చీజ్ అండి నేను తీసుకుందైతే. చూడండి మంచిగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనమైతే మళ్ళీ పైన ఒక లేయర్ యాడ్ చేయాలండి. సేమియా వచ్చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. మనము ఫస్ట్ కింద సగం వేసుకోవాలి అండ్ మధ్యలో అవి క్రీమ్ అండ్ చీజ్ వేసిన తర్వాత మళ్ళీ పైన మళ్ళీ ఇంకా మిగిలింది వేసేయాలి. వేసేసి మంచిగా ప్రెస్ చేసుకోవాలి. మనం ఎంత మంచిగా ప్రెస్ చేసుకుంటే మనకు అంత షేప్ అయితే బాగొస్తుందండి కేక్ అనేది. సో మర్చిపోకండి, ప్రెస్ అయితే బాగా చేయాలి. మంచిగా దగ్గరికిగా ప్రెస్ చేసుకుంటే మనకి కేక్ షేప్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇది సేమియా కదండి. నాకు తెలిసింది ఏంటంటే సేమియా కదా, ఎంత ప్రెస్ చేసినా అదైతే అంత బాగా ప్రెస్ అవ్వదండి, కొంచెము అటు ఇటు అవుతుంది. సో ఇంకా మంచిగా ప్రెస్ చేసుకోవాలని నాకైతే తెలిసింది. సో మీరైతే తప్పకుండా చాలా ప్రెస్ చేయండి, అప్పుడే మనకి కేక్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. తర్వాత మన దగ్గర పెనం ఉంటుంది కదండి, ఆ పెనం తీసుకొని స్టవ్ మీద పెట్టేసి దాని మీద మనము కేక్ బౌల్ అయితే పెట్టాలండి. పెట్టి ఏదన్నా దానికి మూత పెట్టేసేయాలి. పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నేను ఉంచానండి. హాఫ్ అన్ అవర్ టైం పట్టింది నాకైతే. చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా ఉందన్నమాట, షేప్ అయితే ఇలా వచ్చింది. అది నేను మళ్ళీ వేరే ప్యాన్లోకి చేంజ్ చేసుకున్నానండి, రివర్స్ వేసాను. అది నేను తీయలేదండి, వీడియో ఆన్ చేశాను అనుకున్నాను కానీ ఆఫ్లో ఉంటుంది. సో మీకైతే చూపించలేకపోయాను. నేనైతే వేరే ప్యాన్లో అయితే అది రివర్స్లో పెట్టేశాను. చూడండి షేప్ అయితే ఎంత బాగా వచ్చిందో, కేక్ది చాలా బాగా వచ్చింది, సూపర్ వచ్చింది. తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ అయితే దాని మీద అయితే వేసుకోవాలి. మంచిగా దాని నుంచి జ్యూసీగా మంచిగా తీయగా ఉంటుందండి మనకైతే కేక్ అయితే. చూడండి నేను కొంచెం ఎక్కువ చేసుకున్నాను కాబట్టి మొత్తం అంతా వేస్తున్నాను. చూడండి మంచి ఇంకా జ్యూసీగా ఉంటుంది అనేసి. తర్వాత మనమైతే పిస్తా ఉంటాయి కదండి, పిస్తాని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువ గ్రైండ్ అయింది. మనమైతే పలుకు లాగా గ్రైండ్ చేసుకొని దాని మీద అయితే మంచిగా డెకోర్ చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బాగుంటుందో, పిస్తా పైన వేయంగానే ఆ కునాఫా రెసిపీ స్టైల్ అనేది వచ్చిందండి. చూడండి అబ్బా, నేను ఎలా అనుకున్నానో అలానే వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. చూడండి టెక్స్చర్ అయితే కేక్ షేప్ ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుందండి. మంచిగా జ్యూసీగా చీజీగా తింటుంటుంటే సూపర్ ఉంది. మా పిల్లలైతే పండు అని అయితే చాలా బాగా మెచ్చుకున్నారండి. చాలా బాగా వచ్చింది మమ్మీ, ఇంకోసారి కూడా చెయ్యి అనేసి అన్నారనమాట. అంత బాగుంది. ఓకే, నేనైతే చాలా బాగా వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. చూడండి ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. మంచిగా మనం చీజ్ వేసాం కదా, పైకి అయితే ఇలా సాగుతుందండి చీజ్ వేసినందుకు. పర్ఫెక్ట్ వచ్చిందండి. ఒక్కసారి తింటే మాత్రం మీరైతే వదలరు, మళ్ళీ ఇంకోసారి చేసుకోవాలని అనుకుంటారు. ఓకే అండి, ఇది నా వీడియో అండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్ అండి.